రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం. బలవన్మరణాలకు ఆత్మహత్యలకు కల కారణమేంది, ఎందుకు జరుగుతున్నాయి, మద్దతు ధర వస్తున్నదా, పత్తికొస్తుందా, కందికొస్తున్నదా, సోయాకొస్తున్నదా, మొక్కజొన్నకు వస్తున్నదా, చెరుకుకు వస్తున్నదా, మిర్చికి వస్తున్నదా, మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం. ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది. మీడియాకు కూడా మా ప్రార్థన, దయచేసి ఇప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కమిటీ యొక్క పర్యటనను మీరు కూడా దయచేసి సహకరించండి. వారికి కూడా రైతాంగానికి కూడా తెలియజెప్పే విధంగా ప్రచారాన్ని కల్పించాలని చెప్పి కూడా కోరుతూ, మరి ఈ కమిటీకి రేపు రైతులను వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆలస్యానికి మన్నించండి. నల్లగొండ దీక్ష ఇప్పుడు ఇక్కడ మేము మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది. 28 నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది. ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు, ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. కానీ వాళ్ళ ఒక చిన్న కార్యక్రమానికే మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట. ఏది గంత బిజీ రోడ్డు, రాజ్భవన్ ముంగట రోడ్డు గంత బిజీ రోడ్డు, అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట. ముఖ్యమంత్రి, మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట. కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంతర్జాతీయ రహదారి